హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ గణితం బై ప్రీతం. మన సెకండ్ సిరీస్లో 6th వీడియో వచ్చేసి ఏంటంటే ఆర్థో సెంటర్ ఆఫ్ ద ట్రయాంగిల్. సో ఈ వీడియోలో మనము ట్రయాంగిల్ ఆర్థో సెంటర్ ఏమంటారు ట్రయాంగిల్ యొక్క ఆర్థో సెంటర్ గురించి డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. అసలు ఆర్థో సెంటర్ అంటే ఏంది, అది ఎట్లా వచ్చింది, ఫ్రమ్ స్క్రాచ్ నుంచి కొంచెం మంచి మనకి అర్థమయ్యే లెవెల్ వరకు డీటెయిల్గా చూద్దాం. ఓకే, మీకు ఎక్కడ కన్ఫ్యూజ్ రాకుండా స్టెప్ బై స్టెప్ నీట్గా చెప్పుకుంటూ వెళ్తా. ఓకేనా? సో ఫస్ట్ మనకి ఆర్థో సెంటర్ గురించి తెలియాలంటే, ఆర్థో సెంటర్ని మనం డిఫైన్ చేసుకోవాలంటే మనకి కొన్ని టర్మ్స్ తెలిసి ఉండాలి. ఓకే, వాటి అర్థం తెలిసి ఉండాలి. అప్పుడే మనము ఆర్థో సెంటర్ని క్లియర్గా అర్థం చేసుకోగలుగుతాము, డిఫైన్ చేసుకోగలుగుతాము. ఆ టర్మ్స్ని ఫస్ట్ మనం చూద్దాం. ఓకే, అందులో ఇంపార్టెంట్ అదే టర్మ్ మనకి ఆర్థో సెంటర్ని డిఫైన్ చేస్తుంది. ఆ టర్మ్ ఏందో చూద్దాం, ఆల్టిట్యూడ్. ఓకే, సో ఆ టర్మ్ వచ్చేసి ఏంది, ఆల్టిట్యూడ్. సో ఫస్ట్ ఈ ఆల్టిట్యూడ్ అంటే ఏందో తెలుసుకుందాం. ఓకేనా? సో ఫస్ట్ ఆల్టిట్యూడ్ గురించి తెలుసుకోవడానికి నేను డెఫినేషన్ చెప్పేసి మీకు ఎక్స్ప్లెనేషన్ చేస్తా. మీకు డెఫినేషన్ మీరు ఏమంటారు అంత మైండ్లోకి ఎక్కించుకోకండి. ఫస్ట్ ఇప్పుడు డెఫినేషన్ చెప్పేటప్పుడు మీరు డైరెక్ట్ నా ఎక్స్ప్లెనేషన్ వినండి, తర్వాత మళ్ళీ ఒకసారి డెఫినేషన్కి వద్దాం, అప్పుడు మీకు క్లియర్గా అర్థమైపోతుంది. ఓకే, ఆల్టిట్యూడ్ ద లైన్ సెగ్మెంట్ డ్రాన్ త్రూ వర్టెక్స్ అండ్ పర్పెండిక్యులర్ టు ద ఆపోజిట్ సైడ్ ఆఫ్ ద ట్రయాంగిల్. మళ్ళీ ఒకసారి చదువుతున్నా, ద లైన్ సెగ్మెంట్ డ్రాన్ త్రూ వర్టెక్స్ అండ్ పర్పెండిక్యులర్ టు ద ఆపోజిట్ సైడ్ ఆఫ్ ద ట్రయాంగిల్. సో కొంచెం అర్థం కాలేదు మనకి. సో దీన్నే డీటెయిల్గా తెలుసుకోవడానికి నేను ఒక డయాగ్రామ్ గీస్తున్నాను చూడండి. ఓకే, ఫస్ట్ ఈ ఆల్టిట్యూడ్స్ అనేది మనము ట్రయాంగిల్స్కి డ్రా చేస్తాం. ఓకే, ఇది గుర్తుపెట్టుకోండి, ఆల్టిట్యూడ్స్ ట్రయాంగిల్స్కి డ్రా చేస్తాం. ఓకే, ఇప్పుడు నేను ఇందులో ఈ ట్రయాంగిల్కి ఆల్టిట్యూడ్స్ డ్రా చేయాలి కాబట్టి నేను ట్రయాంగిల్ కన్సిడర్ చేసిన. ఓకే, మనం ఒక ఆల్టిట్యూడ్ డ్రా చేసుకున్నాం. ఓకే, ఇప్పుడు దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తా చూడండి. సింపుల్గా ఆల్టిట్యూడ్ అనేది ఒక లైన్ సెగ్మెంట్. ఓకే, లైన్ సెగ్మెంట్ అంటే ఏంది, చాలామందికి డౌట్ ఉంది. లైన్ సెగ్మెంట్ అంటే ఏంది తెలుసా? ఒక 2 పాయింట్స్ తీసుకోండి, ఏబి అనుకుందాం. ఓకే, ఆ 2 పాయింట్స్ని జాయిన్ చేసే లైన్నే మనం లైన్ సెగ్మెంట్ అంటాం. అంటే ద లైన్ డ్రాన్ బిట్వీన్ ద 2 పాయింట్స్ ఈజ్ కాల్డ్ లైన్ సెగ్మెంట్. సో ఆల్టిట్యూడ్ అంటే ఏంది, అదొక లైన్ సెగ్మెంట్. ఫస్ట్ అది ఇంపార్టెంట్. ఓకే, ఇట్ ఈజ్ ఎ లైన్ సెగ్మెంట్. ఆ లైన్ సెగ్మెంట్ ఎట్లుంటుందంటే వర్టెక్స్ నుంచి పాస్ అవుతుంది. వర్టెక్స్ నుంచి పాస్ అయ్యి ఎగ్జాక్ట్ వర్టెక్స్కి ఆపోజిట్ సైడ్ ఏదో చూడండి, బీసీ. సో వర్టెక్స్ నుంచి పాస్ అయ్యి ఆ ఆపోజిట్ సైడ్కి 90 degrees మేక్ చేస్తుంది. మళ్ళీ ఒకసారి ఏంటండి, లైన్ సెగ్మెంట్ విచ్ పాసెస్ త్రూ ద వర్టెక్స్ అంటే వర్టెక్స్ నుంచి పాస్ అయింది అండ్ పర్పెండిక్యులర్ టు ద ఆపోజిట్ సైడ్ అంటే ఏకి ఆపోజిట్ ఏముంది, బీసీ. సో బీసీకి పర్పెండిక్యులర్గా ఉంటుంది, అది లైన్ సెగ్మెంట్. ఆ ఆల్టిట్యూడ్ అనే లైన్ సెగ్మెంట్ వర్టెక్స్ నుంచి పాస్ అవుతుంది, ఆపోజిట్ సైడ్కి 90 degrees మేక్ చేస్తుంది. సో క్లియర్గా అర్థమైందా? ఇప్పుడు చూడండి, ద లైన్ సెగ్మెంట్ ఒక లైన్ సెగ్మెంట్ అనుకున్నాం కదా. ఆల్టిట్యూడ్ అంటే డ్రాన్ త్రూ వర్టెక్స్ అంటే వర్టెక్స్ నుంచి డ్రా చేసినాం అండ్ పర్పెండిక్యులర్ టు ద ఆపోజిట్ సైడ్ ఆఫ్ ద ట్రయాంగిల్. ఈ డ్రా చేసిన లైన్ సెగ్మెంట్ దేనికి పర్పెండిక్యులర్ ఉంది, ఆపోజిట్ సైడ్కి. ఏకి ఆపోజిట్ సైడ్ ఏంది, బీసీ. ఆ బీసీకి పర్పెండిక్యులర్ ఉంది. దాన్నే మనం ఏమంటామంటే ఆల్టిట్యూడ్ అంటాం. సింపుల్గా అర్థమైంది. అయితే మీకు డౌట్ వస్తుంది, సార్ లైన్ సెగ్మెంట్ అంటే లైన్ డ్రాన్ బిట్వీన్ 2 పాయింట్స్ కదా, మీరేమో ఒకటే పాయింట్ తీసుకుర్రు, ఇంకొక పాయింట్ ఏంటంటే ఇదే. ఆ పాయింట్నే మనము ఫుట్ ఆఫ్ ద ఆల్టిట్యూడ్ అంటాం. ఓకేనా? సో సార్ ఇందాక మీరు లైన్ సెగ్మెంట్ అంటే లైన్ డ్రాన్ బిట్వీన్ 2 పాయింట్స్ అన్నారు కదా. సో ఇక్కడ మీరు ఏ అనే ఒక్క పాయింట్ తీసుకురు, ఇక్కడ దీని మీద పాయింట్ ఏంటంటే ఏదైతే పాయింట్ ఉందో ఆ పాయింట్ని ఫుట్ ఆఫ్ ద ఆల్టిట్యూడ్ అంటాం. సో క్లియర్గా అర్థమైందా ఆల్టిట్యూడ్ అంటే ఏందో? ఓకే, డన్. సో ఆల్టిట్యూడ్ గురించి అర్థమైంది కాబట్టి నేను ఇంకో కొంచెం దీంట్లో సంబంధించింది ఒక కాన్సెప్ట్ చెప్తా, వినండి. ఓకే, నేను ఇక్కడ ఏం చేసిన చూడండి, 3 లైన్స్ కన్సిడర్ చేసిన. L1 is equals to 0, L2 is equals to 0, L3 is equals to 0. ఒకవేళ మీకు ఈ L1, L2, L3ని మనం లైన్స్ అంటామా సార్ అంటే ఫర్ టైం బీయింగ్ మీరు లైన్స్ని
ఇట్లా గుర్తుపెట్టుకోండి. ఓకే, మనకి స్ట్రేట్ లైన్స్ ఈక్వేషన్ అంటే స్ట్రేట్ లైన్స్ చాప్టర్ వచ్చినప్పుడు నేను మీకు క్లియర్గా చెప్తా. సో ఇది లైన్ L1, ఇది లైన్ L2, ఇది లైన్ L3. ఇప్పుడు మీరు గమనించినట్టయితే ఈ 3 లైన్స్ ఒక పాయింట్ నుంచి పాస్ అవుతున్నాయి. అది ఏ పాయింటో చెప్పగలుగుతారా ఈ ఫిగర్లో చూసి? ఆ పాయింట్ వచ్చేసి P. సో ఇప్పుడు ఒక డెఫినేషన్ చెప్తున్నాను చూడండి. కాంకరెంట్ లైన్స్ అంటే ఏంది? 3 or more లైన్స్ పాసింగ్ త్రూ ద సేమ్ పాయింట్ ఆర్ కాల్డ్ కాంకరెంట్ లైన్స్. అంటే ఏంది? 3 లైన్స్ లేదా 3 కంటే ఎక్కువ లైన్స్ ఒకటే పాయింట్ నుంచి పాస్ అయితే వాటిని మనము కాంకరెంట్ లైన్స్ అంటాము. ఓకే సార్, ఇప్పుడు మాకు దాని గురించి ఎందుకు చెప్తున్నారంటే కొంచెం వెయిట్ చేయండి, మీకు ఎందుకు చెప్తున్నాడో మీకు అర్థమవుతుంది. ఏమంటున్నాడు? 3 లైన్స్ లేదా 3 కంటే ఎక్కువ. సో ఇక్కడ మనం 3 లైన్స్ తీసుకున్నాం. ఒకటే పాయింట్ నుంచి పాస్ అయితే చూడండి, ఒకటే పాయింట్ నుంచి పాస్ అవుతున్నాయి లేదా? ఆ పాయింట్ ఏంది? పాయింట్ P. సో అట్లాంటి 3 లైన్స్ లేదా 3 కంటే ఎక్కువ లైన్స్ని మనం ఏమంటామంటే కాంకరెంట్ లైన్స్ అంటాం. ఇప్పుడు ఈ లైన్ L1, లైన్ L2, లైన్ L3 అనేవి కాంకరెంట్ లైన్స్. ఎందుకంటే అవి ఒకటే పాయింట్ నుంచి పాస్ అవుతున్నాయి కాబట్టి. ఇప్పుడు ఆ లైన్స్ని కాంకరెంట్ అంటాం. మళ్ళీ ఆ పాయింట్ని ఏమంటాం? ఒకటే పాయింట్ నుంచి పాస్ అవుతుంది కదా, పాయింట్ నేను P అనుకున్నా. ఆ పాయింట్ Pనే పాయింట్ ఆఫ్ కాంకరెన్స్ అంటాం. ఓకేనా? ఈ 3 లైన్స్ ఏ పాయింట్ నుంచి అయితే పాస్ అవుతున్నాయో ఆ పాయింట్ని పాయింట్ ఆఫ్ కాంకరెన్స్ అంటాం. ఇది గుర్తుపెట్టుకున్నారు కదా? చాలు. ఇప్పుడు మనకి ఆర్థో సెంటర్ అనే కాన్సెప్ట్ క్లియర్గా అర్థమైపోతుంది. చూడండి, ఆర్థో సెంటర్ ద పాయింట్. ఓకే, ఒక నిమిషం ఆగండి. ఈ డెఫినేషన్ ఇక్కడ ఆపి ఇంకో కొంచెం చెప్తా, అప్పుడు మీకు మళ్ళీ లాస్ట్కి చెప్తే మజా వస్తుంది. ఇప్పుడు నేను ఒక ట్రయాంగిల్ తీసుకున్నా. ఓకే, ఇప్పుడు ఈ ట్రయాంగిల్కి నేను ఎన్ని ఆల్టిట్యూడ్స్ డ్రా చేయొచ్చు? ఆల్టిట్యూడ్ అంటే ఏంది? లైన్ సెగ్మెంట్ డ్రాన్ త్రూ వర్టెక్స్ అండ్ opposite side of drawn through vertex and perpendicular to the opposite side of the triangle. ఇప్పుడు మనకి డ్రాన్ త్రూ ద వర్టెక్స్ అంటే ఈ పర్టికులర్ ఈ ట్రయాంగిల్స్కి ఎన్ని వర్టెక్స్లు ఉంటాయి? 3. ఇదొకటి, ఇదొకటి, ఇదొకటి. అంటే దాని అర్థం ఏంది? యూ కెన్ డ్రా త్రీ ఆల్టిట్యూడ్స్ అని అర్థం. ఎన్ని వర్టెక్స్లు ఉంటే అన్ని ఆల్టిట్యూడ్స్ పాస్ అవుతాయి. డెఫినేషన్ అదే కదా, పాసింగ్ త్రూ వర్టెక్స్ అన్నాడు. సో ఎన్ని వర్టెక్స్లు ఉన్నాయి? 3 వర్టెక్స్. సో 3 ఆల్టిట్యూడ్స్ ఆర్ పాసిబుల్. ఇప్పుడు నేను ఏం చేస్తున్నా అంటే ఆల్టిట్యూడ్ త్రూ ఏ ఏంది? ఇది ద లైన్ విచ్ పాసెస్ త్రూ ద వర్టెక్స్ అండ్ పర్పెండిక్యులర్ టు ద ఆపోజిట్ సైడ్ బీసీ. అంటే ఏకి ఆపోజిట్ సైడ్ ఏముంది? బీసీ. సో మనం ఏం చేయాలి? ఇక్కడ నుంచి లైన్ సెగ్మెంట్ స్టార్ట్ చేయాలి, ఇక్కడ ఎండ్ చేయాలి, అండ్ ఇక్కడ ఎంత యాంగిల్ మేక్ చేయాలి? 90 degrees. దట్ ఈస్ ఆల్టిట్యూడ్ పాసింగ్ త్రూ ఏ. నెక్స్ట్ ఆల్టిట్యూడ్ పాసింగ్ త్రూ బి, సేమ్. ఆల్టిట్యూడ్ పాసింగ్ త్రూ సి. ఓకేనా? సో మనం 3 వర్టెక్స్ నుంచి 3 ఆల్టిట్యూడ్స్ డ్రా చేసినాం 3 సైడ్స్ ఆఫ్ ద ట్రయాంగిల్కి. ఇప్పుడు మీరు గమనించినట్టయితే ఈ 3 ఆల్టిట్యూడ్స్ ఒకటే పాయింట్ నుంచి పాస్ అవుతున్నాయి. ఆ పాయింట్ని మనం ఏమనుకున్నామంటే ఓకే O అని ఉందా, H కన్వర్ట్ చేద్దాం, H అనుకుంటున్నాం. ఓకే, ఇప్పుడు ఈ 3 లైన్స్ ఒకటే పాయింట్ నుంచి పాస్ అవుతున్నాయి అంటే వాటిని ఏం లైన్స్ అంటాము? కాంకరెంట్ లైన్స్ అంటాం కదా. ఇక్కడ మనం డిస్కస్ చేసినాం 3 కంటే ఎక్కువ లైన్స్ ఒకటే దగ్గర నుంచి పాస్ అయితే, ఒక పాయింట్ నుంచి పాస్ అయితే అవి కాంకరెంట్ లైన్స్. సో ఇవి కూడా కాంకరెంట్ లైన్సా కదా? ఎస్. ఇప్పుడు ఈ 3 లైన్స్ ఏ పాయింట్ నుంచి అయితే పాస్ అవుతున్నదో ఆ పాయింట్ని ఏమంటాం మనము? ఇక్కడ పాయింట్ ఆఫ్ కాంకరెన్స్ అనుకున్నాం కదా. ఇక్కడ అదే పాయింట్, అది పాయింట్ ఆఫ్ కాంకరెన్స్. దానికి ఒక పేరు ఇచ్చినాం మనం. ఆ పేరు ఏంటంటే ఆర్థో సెంటర్. సో ఇప్పుడు డెఫినేషన్ చదవండి. ద పాయింట్ ఆఫ్ కాంకరెన్స్ ఆఫ్ ఆల్టిట్యూడ్స్ ఈజ్ కాల్డ్ ఆర్థో సెంటర్. అంటే ఈ ఆల్టిట్యూడ్స్ యొక్క పాయింట్ ఆఫ్ కాంకరెన్స్నే మనం ఏమంటాం? ఆర్థో సెంటర్ అంటాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆల్టిట్యూడ్స్ అన్నీ ఒకటే పాయింట్ నుంచి పాస్ అవుతున్నాయి. సో ఆ 3 కాంకరెంట్ లైన్సా కాదా? ఎస్, 3 ఆల్టిట్యూడ్స్ ఆర్ కాంకరెంట్ లైన్స్. ఇప్పుడు ఆ కాంకరెంట్ లైన్స్ ఏ పాయింట్ నుంచి అయితే పాస్ అవుతుంది దాన్ని పాయింట్ ఆఫ్ కాంకరెన్స్ అంటాం కదా. ఆ పాయింట్ ఆఫ్ కాంకరెన్స్నే మనము ఆర్థో సెంటర్ అని అంటాం. సో ఆర్థో సెంటర్ని ఏ లెటర్తో రిప్రజెంట్ చేస్తాము? క్యాపిటల్ H. సో ఇట్ ఈస్ డినోటెడ్ బై క్యాపిటల్ H. సో క్లియర్గా అర్థమైంది కదా. నేను ఫస్ట్ నుంచి అన్నీ చెప్పుకుంటూ వచ్చిన. ఫస్ట్ మనకు ఆల్టిట్యూడ్ డెఫినేషన్ తెలియదు కాబట్టి ఆల్టిట్యూడ్, దాని తర్వాత ఓకే మనకి కాంకరెంట్ లైన్స్ గురించి తెలియదు, కాంకరెంట్ లైన్స్, తర్వాత పాయింట్ ఆఫ్ కాంకరెన్స్, తర్వాత ఆల్టిట్యూడ్స్ కూడా కాంకరెంట్ ఉన్నాయి, తర్వాత పాయింట్ ఆఫ్ కాంకరెన్స్, అండ్ దెన్ ఆర్థో సెంటర్ని డిఫైన్ చేసుకున్నాం. సో స్టెప్ బై స్టెప్ క్లియర్గా అర్థమైంది కదా. సో నా వీడియోస్ ఏమైనా మీకు కొంచెమైనా యూజ్ అవుతుంది, తెలుసు కదా ఏం చేయాలో. రైట్.